మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమమిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చర్మపు ముడతల్లో నలుపుదనం తయారవటం, అకాంథోసిస్ నైగ్రికాన్స్. ఇంకా ఆయుర్వేద చికిత్స వ్యూహం, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. చర్మం మీద నలుపు రంగు మందపాటి ముడతల్ని తగ్గించే ఒక లేపనం. ఇది జిడ్డు చర్మం ఉండే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు: వేప బెరడు చూర్ణం అరచెంచా, అతి మధురం వేరు చూర్ణం అరచెంచా, చందనం పొడి దీన్ని ఒక అరచెంచా, ఇంకా త్రిఫలాల్ చూర్ణం అరచెంచా, మంజిష్ట వేరు చూర్ణం పావు చెంచా. ఇలా సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే అంగడిలో దొరుకుతాయి. ఇక ఈ పేస్ట్లా కలపాలి కదా, నీళ్లు కూడా తగినంత సిద్ధం చేసుకోండి. తయారీ చాలా తేలిక. అన్నీ కూడా ఒక పాత్రలోకి తీసుకోండి. వేప బెరడు చూర్ణం అరచెంచా, అతి మధురం వేరు చూర్ణం అరచెంచా, చందనం పొడి అరచెంచా, త్రిఫలాల్ చూర్ణం అరచెంచా, మంజిష్ట వేరు చూర్ణం పావు చెంచా. ఇలాగా అన్నిటినీ పాత్రలో తీసుకొని నీళ్లతో కలపండి, పేస్ట్లా తయారు చేయండి. దీన్ని చర్మం ఆ ముదురు ముడతల మీద లేపనం చేసుకోండి. ఇలా ప్రతిరోజు ఒక 40 రోజుల పాటు చేస్తే చర్మం ముడతల్లో ఉండే నలుపుదనం తగ్గుతుంది. ఇది చెప్పుకున్నాం కదా, జిడ్డు చర్మం ఉండే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇలాగా ఈ అకాంథోసిస్ నైగ్రికాన్స్ కనిపిస్తున్నప్పుడు కంగారు పడకుండా దాన్ని కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటారు. అంటే కారణం ఏమిటని తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్. లవ్ యూ ఆల్. శుభం.